ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థతో దేశంలో యువతకు అవకాశాలు పెరిగాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తెలిపారు. ఉగ్రవాదంపై భారతదేశం కఠిన విధానాన్ని అనుసరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశీయ ఎగుమతులను మరింతగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ దర్యాప్తు చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వార్తల వివరాలు: శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థతో దేశంలో యువతకు అవకాశాలు పెరిగాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తెలిపారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన దశాబ్ద కాలంలో భారత్ ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థ నుండి 4వ స్థానానికి చేరుకుందని చెప్పారు. ఆర్థిక అభివృద్ధి గణనీయంగా ఈ మధ్యకాలంలో పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దీంతో అనేక అవకాశాలు యువతకు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా నూతన విద్యా విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం నూతన ఆలోచన విధానాన్ని ప్రోత్సహిస్తోందని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ, You are living in different times. जब वातावरण is full of hope and possibility. दुनिया आज भारत की तरफ देख रही है क्योंकि हमारे यूथ की ताकत, हमारे यूथ की मीडियन एज 28 साल है. The theme today, Indian knowledge, tradition and the perspective of national education policy 2000 सामयिक दृष्टि से बहुत महत्वपूर्ण है. The subject bears huge contemporaneous relevance. It is need of the hour. जब हम देखते हैं तो पता लगेगा the subject of seminal importance. Critical consequence and will define our development. ఉగ్రవాదంపై భారతదేశం కఠిన విధానాన్ని అనుసరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్తో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశామని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాలకు అవసరమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ, నారాయణ గురుల సంభాషణల శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగంలో దేశీయంగా తయారు చేసిన ఆయుధాలే మంచి పనితీరును కనబరుస్తున్నాయని చెప్పారు. భారతదేశం తన రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ, ऑपरेशन सिंदूर आतंकवाद के खिलाफ भारत की कठोर नीति को दुनिया के सामने एकदम स्पष्ट कर दिया है. आज सैन्य जरूरतों के लिए भी भारत की विदेशों पर निर्भरता लगातार कम हो रही. हम डिफेंस सेक्टर में आत्मनिर्भर हो रहे हैं. हमारी सेनाओं ने भारत में बने हथियारों से दुश्मन को 22 मिनट में घुटने टेकने के लिए मजबूर कर दी. देश की औद्योगिक प्रगति, प्राइवेट सेक्टर में हो रहे बड़े रिफॉर्म, मुद्रा योजना, स्टैंड अप योजना, इन सब का भी सबसे बड़ा लाभ दलित, पिछड़ा और आदिवासी समाज को हो रहा. మధ్యప్రాచ్యంలో తీవ్ర ఆందోళనలకు దారితీసిన 12 రోజుల యుద్ధానికి ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు ఈరోజు ముగింపు పలికాయి. ఇజ్రాయెల్తో యుద్ధంలో కాల్పుల విరమణ ప్రారంభమైందని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. చివరి నిమిషం వరకు తమ దేశం కోసం పోరాడిన టెహ్రాన్ సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా ఇరాన్తో కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ఆ దేశ అధ్యక్షుడు నెతన్యాహు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ సమన్వయంతో ఇరాన్తో ద్వైపాక్షిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని చెప్పారు. ఎయిర్ ఇండియా విమానాలను ఈ రోజు నుంచి క్రమంగా పునరుద్ధరించడం జరుగుతోందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వందలాది విమానాలు ప్రభావితమయ్యాయి. ఖతార్, బెహ్రాయిన్తో సహా అనేక గల్ఫ్ దేశాలు గగనతలాన్ని మూసివేశాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించాయి. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానాలను తిరిగి ప్రారంభించింది. ఆపరేషన్ సింధూలో భాగంగా ఇరాన్ నుంచి మరో 292 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం ఈరోజు తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకుంది. మరోవైపు ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన విమానం 161 మంది భారతీయ ప్రయాణికులతో న్యూఢిల్లీకి చేరుకుందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ 2 విమానాల్లో వచ్చిన భారతీయులకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరెటా న్యూఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కాగా ఇప్పటివరకు ఇజ్రాయెల్ నుంచి ఆపరేషన్ సింధు పేరిట 604 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించామని రణధీర్ జైస్వాల్ తెలిపారు. అలాగే ఇరాన్ నుంచి ఇప్పటివరకు 2295 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారని వివరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
దేశీయ ఎగుమతులను మరింతగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఎగ్జిమ్ బ్యాంక్ వాణిజ్య సదస్సు 2025కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ ఎగుమతులు $825 బిలియన్ పెరిగాయని గుర్తు చేశారు. ఇది అత్యధిక పెరుగుదల శాతంగా ఆమె చెప్పారు. ఇదే సందర్భంలో ప్రపంచ ఎగుమతులు 4% మాత్రమే ఉండగా దేశీయ ఎగుమతులు 6.3% వృద్ధిని సాధించాయని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ The feature of the Indian exports are also transitioning. India's total exports reached an all-time high of $825 billion and achieving 6% growth over the previous year and a significant leap of $466 billion over 2013-14. Then, if you look at it, I did mention, while the global exports grew only by 4%, India's exporters managed to fast-track and cross 6.3%. సంవిధాన్ హత్యా దివాస్ని రేపు జరుపుకుంటున్నారు. 1975 జూన్ 25న దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆనాటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేదని ప్రజాస్వామ్య ప్రియులు పేర్కొంటారు. అలా ఆనాటి అత్యవసర పరిస్థితి వల్ల అనేక విధాలుగా బాధపడిన వారందరికీ నివాళి అర్పించే రోజుగా సంవిధాన్ హత్యా దివాస్ని దేశంలో జరుపుకుంటున్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్గా ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల సమయంలో అధికార దుర్వినియోగంపై యుద్ధం చేసిన వారికి, అలాగే బాధపడిన ప్రతి ఒక్కరికి నివాళి అర్పించే రోజుగా గుర్తు చేసుకుంటున్నారు. కాగా 1975 జూన్ 25న అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలో 18 నెలలు అత్యవసర పరిస్థితిని విధించింది. అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ను విశ్లేషణ కోసం విదేశాలకు పంపారంటూ వస్తున్న వార్తలను పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తోసిపుచ్చారు. బ్లాక్ బాక్స్ భారత్లోనే ఉందని, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి దానిని పరిశీలిస్తోందని ఆయన స్పష్టం చేశారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన హెలికాప్టర్లు, చిన్న విమానాల సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. బ్లాక్ బాక్స్ నుంచి సమాచారాన్ని వెలికి తీయడానికి ఏఏఐబి సరైన పద్ధతులను అనుసరిస్తోందన్నారు. ఏఏఐబి దర్యాప్తు పూర్తిగా సాగాలని ఆయన పేర్కొంటూ And one important development in the aviation has been the Uday Desh Ka Aam Nagrik scheme, where a Hawai Chappal wala could travel through Hawai Jahaj. And this has been the transformation that we have seen in civil aviation. And while this transformation has been happening, we have seen that more important concentration has to be put in helicopters and small aircraft. This is because India is such a big country, vast country with different terrains, different challenges, different kinds of geographic terrain. So to connect each and every corner of the country, we need different kinds of ecosystems also. భారత సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం 1,980 కోట్ల రూపాయల విలువైన అత్యవసర ఆయుధ అనుబంధ పరికరాలు, యంత్రాల సేకరణ కోసం 13 ఒప్పందాలకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇంగ్లాండ్లో లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. రెండవ ఇన్నింగ్స్లో 371 పరుగుల లక్ష్య ఛేదనకు 5వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు 2 వికెట్లు నష్టపోయి 240 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 131 పరుగులు చేయాల్సి ఉండగా భారత విజయానికి 8 వికెట్లు తీయాల్సి ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థతో దేశంలో యువతకు అవకాశాలు పెరిగాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తెలిపారు. ఉగ్రవాదంపై భారతదేశం కఠిన విధానాన్ని అనుసరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశీయ ఎగుమతులను మరింతగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబి దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.